హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకుందాము. పరాటా రోటీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలంటే ముందుగా ప్యాన్ తీసుకొని అందులో నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి. నేనైతే 2 యాడ్ చేసుకుంటున్నాను. బటర్ అయితే ఇంకా బాగుంటుంది. ఇందులో ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటోలు, ఉప్పు, పసుపు వేసి టొమాటోలు వేయించుకుందాము. ఇప్పుడు టొమాటోలు వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఈ కర్రీలోకి మసాలా పేస్ట్ చేసుకుందాము. జీడిపప్పు, కొబ్బరి, ధనియాలు, బిర్యానీ పట్ట, ఆకు, లవంగాలు ఇవంతా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం ఆనియన్స్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు చికెన్ ఇలా కుక్ అవుతుంది కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈలోపు నేనైతే పరాటాలు రెడీ చేసుకుంటున్నాను, రెడీమేడ్ పరాటాలు. ఇప్పుడు చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి, కారము వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా కాజు కొబ్బరి పేస్టు, దాన్ని వేసేసి మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం చికెన్కి మొత్తం ఆ పేస్ట్ పట్టేలా వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ కొంచెం ఉడికింది కదా, ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నేనైతే ఇది పరాటాల్లోకి కాంబినేషన్గా చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నాన్లు, అలాగే పరాటా, రోటీ అన్నిటికీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే please do like, share, comment and subscribe to my channel. Thanks for watching.